శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. హనుమద్ వ్రతం రోజు ఆంజనేయ స్వామిని ఎలా పూజిస్తే మనోధైర్యము, స్థైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయో, శత్రుబాధలు తొలగిపోతాయో, నరదిష్టి సమస్యలు తొలగిపోతాయో, ఖర్చుల సమస్యల నుంచి బయటపడచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హనుమద్ వ్రతం రోజు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా శత్రుబాధలు తొలగిపోతాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయి, మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళ ఏడుపులు, దిష్టి వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. హనుమద్ వ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మార్గశిర మాసం శుక్లపక్షం త్రయోదశి తిథిని హనుమద్ వ్రతం ఆచరించే రోజుగా చెప్పారు. ఆ రోజు ఎందుకు హనుమద్ వ్రతం చేయాలంటే, అశోకవనంలో ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని చూసిన రోజు మార్గశిర శుక్ల త్రయోదశి. సీతమ్మ వారిని ఆయన చూశాడు కాబట్టి ఆ రోజు హనుమద్ వ్రతం చేయాలని పురాణాల్లో చెప్పారు. మామూలుగా ఆంజనేయుడిని పూజించడం వేరు, హనుమద్ వ్రతం రోజు పూజించడం వేరు. హనుమద్ వ్రతం రోజు అరటి చెట్టు కింద ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆంజనేయుడి చల్లని చూపు మీ కుటుంబం మొత్తం మీద ప్రసరిస్తుంది. దానివల్ల సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు ఉండవు, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మరి దగ్గరలో అరటి చెట్టు లేని వాళ్ళు ఏం చేయాలి? దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే, అరటి స్తంభాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఆ అరటి స్తంభాలు లేదా అరిటాకులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అరిటాకుల దగ్గర ఆంజనేయ స్వామిని పూజించాలి. అది హనుమద్ వ్రతానికి ఉన్న ప్రత్యేకత. మామూలు రోజుల్లో ఎలా అయినా పూజించవచ్చు. హనుమద్ వ్రతం రోజు మాత్రం అరటి చెట్టు కింద పూజించాలి లేదా అరిటాకుల దగ్గర పూజించాలి. పూజ ఎలా చేయాలి? ఆంజనేయ స్వామి ఫోటో గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి జిల్లేడు ఒత్తులు వేసి దీపం పెట్టాలి. హనుమద్ వ్రతం రోజు జిల్లేడు ఒత్తులు పెడితే కనుదిష్టి పోతుంది. 5 జిల్లేడు ఒత్తులు ప్రమిదలో వేసి నువ్వుల నూనె పోసి ఆంజనేయ స్వామి దగ్గర హనుమద్ వ్రతం రోజు దీపం పెడితే నరపీడ, దిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు వీటన్నిటినీ పోగొట్టుకోవచ్చు. అలాగే అన్ని సమస్యలు పోవాలంటే తమలపాకుల దండ ఆ రోజు ఆంజనేయ స్వామికి వేయాలి. తమలపాకుల దండ ఎలా వేయాలి? ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించి ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ వేయాలి. తమలపాకులు ఎన్ని తీసుకోవాలి? 5 కానీ 11 లేదా 21 లేదా 51 లేదా 101 లేదా 108 మీ వీలుని బట్టి తమలపాకులు తీసుకోవాలి. ఆ తమలపాకులు శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఆ తమలపాకుల మీద సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ సింధూరంతో శ్రీరామ అని రాయాలి. తర్వాత గంధం బొట్లు, కుంకుమ బొట్లు ఆ తమలపాకుల మీద అలంకరించాలి. ఆ తమలపాకులకి పుష్పాలు కూడా గుచ్చి ఒక దండలాగా తయారు చేసుకోవాలి. అలాంటి తమలపాకుల దండ దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి సమర్పించాలి లేదా మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోకి అలంకరించాలి. 5, 11, 21, 51, 101, 108 ఈ సంఖ్యలలో ఏ సంఖ్య తమలపాకులైనా తీసుకోవచ్చు. ఎక్కువ తమలపాకులు తీసుకుంటే మాత్రం మీకున్న పెద్ద కష్టాల నుంచి తొందరగా బయటపడవచ్చు. కాబట్టి ఆ తమలపాకుల మీద శ్రీరామ అని రాసి పుష్పాలు గుచ్చి ఆ తమలపాకుల దండ దేవాలయంలో సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కుదరకపోతే ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోకి అలంకరించుకోవచ్చు. ఆంజనేయ స్వామికి ఉద్వర్తనం అంటే చాలా ఇష్టం. అంటే గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి తోక మొదలు నుంచి చివరి వరకు ఆ బొట్లు పెట్టాలి. దీన్ని ఉద్వర్తనం అంటారు. హనుమద్ వ్రతం రోజు ఈ ఉద్వర్తనం కూడా ఖచ్చితంగా చేయండి. శత్రువులను ఆంజనేయ స్వామి తరిమి కొడతాడు, దిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే హనుమద్ వ్రతం రోజు ఏ పూజ చేసుకోలేని వాళ్ళు ఒక చిన్న మంత్రం చదువుకోండి. ఓం హనుమంతాయ నమః ఆవేశయ ఆవేశయ స్వాహ. ఇది మంత్రం. ఓం హనుమంతాయ నమః ఆవేశయ ఆవేశయ స్వాహ. ఈ మంత్రం చదువుకోండి. అలాగే కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, ఎదుటి వాళ్ళు వెన్నుపోటు పడవటం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు, శత్రుబాధలు ఉన్నవాళ్ళు హనుమద్ వ్రతం రోజు మిరియాల పొడి, తెల్ల ఆవాల పిండి ఈ 2 కలిపి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించండి. దానివల్ల శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ ప్రదక్షిణ లెక్క పెట్టడానికి పసుపు కొమ్ములు ఉపయోగించండి. మామూలు సమయంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం 5 ప్రదక్షిణలు చేస్తాం. కానీ హనుమద్ వ్రతం రోజు ఎడం చేతిలో పసుపు కొమ్ములు పెట్టుకోవాలి. ఒక్కొక్క ప్రదక్షిణ పూర్తి చేస్తూ ఒక్కొక్క పసుపు కొమ్ము కుడి చేతిలో వేసుకుంటూ ఆ పసుపు కొమ్ములతో లెక్క పెడుతూ ప్రదక్షిణలు చేయాలి. అది హనుమద్ వ్రతానికి ఉన్న ప్రత్యేకత. హనుమద్ వ్రతం రోజు పసుపు కొమ్ములతో లెక్క పెడుతూ ప్రదక్షిణలు చేస్తే
అరటి ఆకుల దగ్గర ఆంజనేయ స్వామి నుంచి పూజ చేస్తే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంటికి ఎలాంటి సమస్యలు లేకుండా ఇంట్లో సభ్యులందరూ ఆంజనేయుడి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరీక్ష రోజులు వచ్చాయి. ప్రమోషన్ టెస్ట్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతకాలంగానో రాస్తున్నప్పటికీ కూడాను విజయం అనేటువంటిది మాత్రం చేకూరలేదు. ఈ తడవన్నా నాకు ఆ పరీక్ష విజయాన్ని చేకూర్చి తప్పనిసరిగా ప్రమోషన్ వస్తే చాలు అని ఆరాటపడేటువంటి వ్యక్తులు ఎందరో మరెందరో. ఇటువంటి వారు పరీక్షకు వెళ్ళే ముందు ఆచరించవలసినటువంటి విశేషాంశ లక్షణం ఒకటి ఉంది. అది గనక పాటించి మీరు బయటికి వెళ్ళినట్లయితే మీరు ఆ ప్రమోషన్ టెస్ట్ను విజయతత్వంలో సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు కోరుకున్న చోటులోనే మీకు ప్రమోషన్ సిద్ధిస్తుంది. మీరు అత్యున్నత స్థాయి అధికారాన్ని చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఏం చెయ్యాలో తెలుసా అండి? మీరు పరీక్షకు వెళ్ళేటువంటి సమయంలో అది ఆదివారం కావచ్చు, ఏ వారమైనా కావచ్చు. సహజసిద్ధంగా డిపార్ట్మెంట్ టెస్ట్లన్నీ కూడా ఆదివారమే పెడుతూ ఉంటారు. ప్రమోషన్ టెస్ట్లన్నీ రైల్వేస్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆదివారం నాడు పరీక్షకు ఉత్తీర్ణతా తత్వాన్ని కోసం ఎదురుతున్నలు చూస్తూ ఉంటారు. ఆ పరీక్షకు వెళ్ళే ముందు ఆచరించవలసినటువంటి గొప్ప విశేషాంశ ప్రక్రియ ఒకటి ఉంది. తెలుగు భక్తి యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాను. దాన్ని మీరు ఆచరించండి. విజయాన్ని మీ సొంతం చేసుకోండి. మీరు చేయవలసిందల్లా ఏమీ లేదండి. మీరు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గడప బయట భాగాన ఎండు మిరపకాయ అనేటువంటిది ముందుగా ఉంచండి. తొడిమె ఉన్న ఎండు మిరపకాయ గింజలు ఉన్నటువంటిది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు పరీక్షకి ఆ ఎండు మిరపకాయ పైన మీ యొక్క కుడికాలును వేసి గట్టిగా తొక్కండి. అది విడిపోవాలి. తొడిమెతో సహా విడిపోయి అది 4 ముక్కలుగానో 2 ముక్కలుగానో కావాలి. అలా అయిన తరువాత మీ ఎడమ కాలును బయటకు పెట్టి మీరు బయలుదేరి పరీక్షకు వెళ్ళిపోండి. మీరు విజయాన్ని తప్పక సాధించి తీరుతారు అంటోంది మనకు శాస్త్రం. ఇది చేసి చూడండి. మీకు విజయసిద్ధి కలిగి తీరుతుంది. మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. ఉద్యోగంలో ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడైనా సరే ఈ విధి విధానాన్ని తప్పకుండా పాటించండి. అలాగే వ్యాపార లావాదేవీల కోసం మీరు బయటకు వచ్చేటప్పుడు కూడా ఈ విధి విధానాన్ని పాటించండి. అలాగే వివాహ ప్రయత్నాల కోసం మీరు బయటికి వచ్చేటప్పుడు కూడా ఈ విధి విధానాన్ని పాటించవచ్చు. ఏ పని మీదైనా సరే మీరు బయటికి వెళ్ళినా ఈ విధంగా చేసుకోండి. మీరు విజయాన్ని సాధిస్తారు సుమా. సర్వే జనా సుఖినో భవంతు.